అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీల మేరకు ఇటు అంగన్వాడీ ఉద్యోగులకు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి కానీ, ఇతర కాంట్రాక్టు, ఇతర వివిధ రకాల ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్పై గుర్రుగా అయితే ఉన్నారు. ఇక్కడ న్యూస్ చూస్తే బడ్జెట్పై ఉద్యోగుల గుర్రు, పీఆర్సీ పెండింగ్ డిఏల ప్రస్తావన లేదు, సిపిఎస్ రద్దుపైన స్పష్టత కరువు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల అమలేది, 1 తారీఖున జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం. ఈ 1 తారీఖున జీతాలు ఇస్తున్నామన్నటువంటి ఒక న్యూస్ తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని చెప్పేసి ప్రభుత్వ తీరుపై అయితే గుర్రుగా ఉన్నారు. పీఆర్సీ కమిటీ చైర్మన్గా శివశంకర్, సభ్యుడు బి రామయ్యను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆ పీఆర్సీ కమిటీ అయితే తమ యొక్క పనిని అయితే ప్రారంభించింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలను అయితే సేకరించింది. కానీ ఇంతవరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అయితే సమర్పించలేదు. గత ఏడాది జూలై 1వ తేదీ నుంచే 2వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 5% మధ్యంతర వృత్తిని అయితే ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ ఫిట్మెంట్ అయితే ప్రకటించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ గురించి, ఫిట్మెంట్ గురించి బడ్జెట్లో ఏమైనా ప్రకటన ఉంటుందా అని చెప్పి ఆశించారు. కానీ దాని ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 4 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి చెల్లింపైన ప్రభుత్వం బడ్జెట్లో ఏమైనా ప్రకటిస్తుందని చెప్పి భావించారు. కానీ నిరాశ ఎదురైంది. వాటి పెండింగ్ డిఏల ప్రస్తావన లేకపోవడం, పీఆర్సీకి సంబంధించిన కేటాయింపులు లేకపోవడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి యూకుబేర్లో పలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ, జీపీఎఫ్ బిల్లు కానీ, టీహెచ్ఏ ప్రతి బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రస్తావన అయితే లేదు. 1 తారీఖున జీతాలు ఇస్తున్నామనే మాట తప్ప వారి సమస్యలను ఏవి బడ్జెట్లో ప్రస్తావించకపోవడంతో ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆ సిపిఎస్ రద్దు గురించి కూడా ప్రస్తావన ఉంటుందేమని సిపిఎస్ ఉద్యోగులు అయితే ఎదురు చూశారు. కానీ ఉద్యోగులకు భంగపాటు అయితే జరిగింది. మరి ఆగస్టు 1న తెలంగాణ క్యాబినెట్ మంత్రిమండలి సమావేశం అయితే ఉంది. మరి ఆ మంత్రిమండలి సమావేశంలో అయినా మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క వేతనాల పెంపు సంబంధించి 18,000 రూపాయలు పెంచేటువంటి విధానం కానీ, మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సంబంధించినటువంటి పెండింగ్ డిఏలు, పీఆర్సీ ఫిట్మెంటు మరియు సిపిఎస్ రద్దు తదితర అంశాల మీద ఏమైనా చర్చిస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. అందుకోసమే పెన్షనర్లు అయితే జూలై 30వ తేదీన మౌన దీక్ష అయితే చేస్తున్నారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ బకాయిల విడుదల, నగదు రహిత ఆరోగ్య పథకంలో మార్పులు తదితర పరిష్కారాల కోసం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 30న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద పెన్షనర్లు అయితే మౌన దీక్ష నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం అయితే వెల్లడించింది. ఈ విధంగా ప్రభుత్వం అయితే ఈ అందరి యొక్క ఉద్యోగుల యొక్క అసహనాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే పెండింగ్ డిఏలని, పీఆర్సీ ఫిట్మెంట్ని విడుదల చేస్తారని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 18,000 రూపాయలకు వేతనాన్ని పెంచడం, మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం, ఐసిడిఎస్ శాఖకు అదనంగా నిధులు కేటాయించడం, కొత్త అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం తదితరటువంటి సౌకర్యాలు కూడా చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తారు. ఉద్యోగులు కూడా మంచిగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంకి ఉద్యోగుల యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉద్యోగుల సేవలు మెరుగుపడాలంటే వారి యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం చాలా పెరిగింది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులని బుజ్జగించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆశిద్దాం. వెంటనే పెండింగ్ డిఏలను కూడా ఈ రేపు 1వ తారీఖు నిర్వహించే క్యాబినెట్లో కూడా డిఏలపై కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.